గురుభ్యో నమః. ఈరోజు ఇంద్రగర్వభంగం అనే కథ విందాం. ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక పెద్ద సభను తీర్చి ఉన్నాడు. ఆ సభకి అశ్వినీ దేవతలు వచ్చారు. యక్ష గంధర్వ కిన్నెర కింపోషాదులు కూడా వచ్చారు. ఎందరో పెద్దలు వచ్చారు. వీరందరూ అక్కడ నిలబడి ఉండగా, అప్సరసులు సేవిస్తూ ఉండగా, ఇంద్రుడు సముచితమైన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. అందరూ ఇంద్రుని సేవించేవారే తప్ప ఇంద్రుడి చేత సేవింపబడేవారు ఆ సభలో ఒక్కరు కూడా లేరు. గురువులకు ఒక వరుస ఏర్పాటు చేయబడింది. ఇటువంటి సభ నడుస్తూ ఉండగా ఇంద్రుడు కొంత అహంకారాన్ని పొంది ఉన్నాడు. అంతమంది తనను సేవిస్తూ ఉండగా తాను చాలా గొప్పవాడినన్న భావన ఆయన మనసులో బయలుదేరింది. చూసారా, బయలుదేరింది మెల్లగా. తానంత గొప్పవాడు అవడానికి కారణమైన గురువు కనపడినా లేస్తాడా లేదా అన్నదే అనుమానంగా మారిపోయింది. అహంకారపు పొరకమ్మింది. మహాపురుషుడైన బృహస్పతి అదే సమయంలో సభలోకి వచ్చాడు. ఇంద్రుడు చూశాడు రావడం. చూసి వస్తున్నవాడు తన గురువు బృహస్పతే అని తెలుసు. కానీ ఇలా అనుకున్నాడు, ఇంతమంది నన్ను సేవిస్తున్నారు, నేను లేచి నిలబడి ఎదురు వెళ్ళి నమస్కారం చేసి తీసుకువచ్చి నా గురువు అయినటువంటి బృహస్పతిని ఆసనం మీద కూర్చోబెట్టడం ఏమిటి అనుకున్నాడు ఇంద్రుడు. గురువు వస్తుంటే చేయవలసిన మర్యాదని అలా మర్చిపోయాడు. మర్చిపోలేదు, తృణీకరించాడు, లెక్క చేయలేదు. గురు బృహస్పతి సభామంటపంలోకి వచ్చి 2 అడుగులు వేసి చూశాడు. ఇంద్రుడు ఎవడో వస్తున్నాళ్లే అన్నట్లుగా కూర్చుని ఉన్నాడు. వెంటనే బృహస్పతి అనుకున్నాడు. బృహస్పతికి మనసులో కొంత బాధ కలిగింది. గురువు వస్తుంటే లేచి నిలబడిన కారణం చేత ఇంద్రునికి కలిగిన మద వికారాన్ని నేను తొలగిస్తాను అని అనుకుని వెళ్ళిపోయాడు. ఇంద్రుడు సభ ఆపలేదు, సభ నడిపించేశాడు. సభ అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు మొదలైందండి అంతర్మథనం. ఏమైంది? మనసులో ఇంద్రుడికి ఇలా అనిపిస్తోంది, అరేరే, ఇంతమంది నన్ను సేవించడానికి కారణం ఈశ్వరానుగ్రహం. అటువంటి ఈశ్వరానుగ్రహాన్ని నాకు తెచ్చిపెట్టింది ఎవరు? నా గురువు బృహస్పతి కదా. మరి గురువు సభకు వస్తుండగా నేను సింహాసనం ఇచ్చి లేచి ఆయనకు అతిథి మర్యాదలు చేయలేదే. కాని పని చేశానా? తప్పకుండా చేశాను. కాని పనే కాదు, నా వల్ల ఘోర అపచారం జరిగిపోయింది. ఇది ఖచ్చితంగా నన్ను ఏదో విధంగా బాధ పెడుతుంది. ఇక దీన్ని మా గురువులే ఆపాలి. ఇలా అనుకుని వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి గురువుగారి దగ్గర ఇంటికి వెళ్ళిపోయాడు. తన పట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఇంద్రుని మనస్సులో వస్తున్నటువంటి మార్పుని బృహస్పతి తన ఇంట్లోనే కూర్చుని దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఇంద్రుడు తన ఇంటికి వస్తున్నాడని తెలుసుకోగానే అతనికి ఒక గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు గురు బృహస్పతి. తన యోగశక్తితో ఏం చేశాడంటే బృహస్పతి, ఊహించండి, ఏమి శపించలేదు. ఎంతైనా తన శిష్యుడు, ఏదో చాపల్యంతో ఆ పని చేశాడు. ఏం చేశాడంటే ఇంద్రుడికి దొరకకుండా మాయమైపోయాడు. ఇంద్రుడు వచ్చాడు. ఎక్కడా గురువుగారి దర్శనం అవ్వలేదు. ఖిన్నుడై ఐరావతం ఎక్కి వెళ్ళిపోతున్నాడు. ఇలా బాధపడుతున్నాడు. ఇలా పైకి అనుకుంటున్నాడు, ఏమని? అయ్యో, గురువుగారు ఎక్కడా దొరకలేదు. గురువుగారి పట్ల అపచారం చేశానే, గురువులకు క్షమాపణ చెప్పాలని అనుకుంటున్నాను. ఈ మాటలు ఎవరైతే వినకూడదో వాళ్లే విన్నారు. ఎవరో ఊహించండి, ఇంకెవరు? దేవతలకు ప్రతిపక్షమైనటువంటి రాక్షసులు. అదే ఉత్తరక్షణ ఫలితం అంటే చేసిన తప్పుకు వెంటనే శిక్ష లభించడమే ఉత్తరక్షణ ఫలితం. అది ఈయన మాటలు విన్న రాక్షసుల యొక్క గూఢచారులు వెంటనే పరుగులు వెళ్ళిపోయి రాక్షసులకు చెప్పేశారు. ఇవాళ ఇంద్రుడికి బృహస్పతి అనుగ్రహం తొలగిపోయింది. బృహస్పతికి ఆగ్రహం కలిగింది. గురువు ఆగ్రహం ఎవరి మీద కలిగిందో వాడిని పడగొట్టేయడం చాలా తేలిక. ఇంద్రుడు గడ్డిపోచ. మనం యుద్ధానికి వెళ్ళడం కేవలం నిమిత్తం. ఇంద్రుడు ఓడిపోయి తీరతాడు.
మనం యుద్ధానికి బయలుదేరదాం అని అనుకున్నారు రాక్షసులు. రాక్షస సైన్యం అంతా వచ్చేశారు. బ్రహ్మాండమైన పోరు జరుగుతోంది. ఇంత బలవంతులైన దేవతలు కూడా గడ్డిపోచల్లా ఎందుకు పనికి రాకుండా ఓడిపోయి వెళ్ళిపోతున్నారు. అదేమిటి, దేవతలు ఓడిపోవడం ఏమిటి? ఎందుకు ఓడిపోతున్నారు? ఎందుకు ఓడిపోతున్నారో తెలుసుకోవాలంటే ఇంద్రగర్వ భంగం అనే ఈ కథ 2వ పార్ట్ వినండి. 2వ పార్ట్ వినాలి అంటే ఈ మొదటి పార్ట్ని మీరు చివరిదాకా చూడాలి. అప్పుడే మీకు 2వ పార్ట్ అర్థమవుతుంది. మన దేవాలయం ఛానల్ని చాలామంది చూస్తున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. కాబట్టి దయచేసి లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మరి ఈ చక్కటి కథను మనకు అందించినటువంటి వారు ప్రముఖ సాహితీ అభిమాని అయినటువంటి జక్కా వీర వెంకట సత్యనారాయణ గారు. వారికి కృతజ్ఞతలు. మళ్ళీ ఈ కథలో పార్ట్ 2లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.